ఇవాళ మనం లోక్గీత్ 5వ పాఠం చదవబోతున్నాము. లోక్గీత్ అనగా తెలుగులో జానపద గీతాలు అని అర్థం. ఈ పాఠం యొక్క రచయిత శ్రీ భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారు. తర్వాత ఇక్కడ ఉద్దేశం ఇవ్వడం జరిగింది. निबंध विधा से परिचित कराते हुए निबंध लिखने के लिए प्रेरणा देना, लोकगीत लिखने के लिए प्रेरित करना इसका उद्देश्य है. निबंध विधा से परिचित कराते हुए అంటే నిబంధ గూర్చి విద్యార్థులకు చెప్పడం మరియు నిబంధ రాయడానికి విద్యార్థులను ప్రేరేపించడం, అదే విధంగా లోక్గీత్ జానపద గీతాలను రాసేటట్లుగా విద్యార్థులను ప్రేరేపించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. విధా విశేష लोकगीत निबंध पाठ है. लोकगीत व्यास रचनకు చెందినటువంటి పాఠం. निबंध का अर्थ है बांधना. निबंध అనగా బాంధన, కూర్చడము, ఒక దగ్గరికి తీసుకురావడం అనే అర్థాలు వస్తాయి. सुंदर और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है. అంటే అందమైన మరియు సరి అయిన శబ్దాలతో మన భావాలను వ్యక్తీకరించడమే నిబంధ అనబడుతుంది. लेखक परिचय. भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार है. भगवत शरण उपाध्याय హిందీలో ప్రముఖమైనటువంటి, హిందీలో పేరెన్నికగా కలిగినటువంటి कवि भगवत शरण उपाध्याय. इनका जन्म सन 1910 में हुआ. ఆయన 1910లో జన్మించారు. इन्होंने कहानी, कविता, रिपोर्टर्स, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी. ఈయన వీటన్నిటిలో తనదైన ముద్రను వేశారు. వీటిలో కహానీ అంటే కథలు, కవితలు రాయడంలో, మరియు రిపోర్టర్స్ వ్యాసాలు, వార్తాపత్రికలకు వ్యాసాలు రాయడంలో మరియు వ్యాస రచనలు, అదేవిధంగా బాల సాహిత్యానికి సంబంధించినటువంటి రంగాలలో ఆయన తనదైన ముద్రను వేశారు. విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, ఠూంటా ఆమ్, గంగా గోదావరి ఈయన గారి ప్రసిద్ధమైనటువంటి రచనలు. विषय प्रवेश. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. భారతీయ సంస్కృతిలో జానపద గీతాలు మరియు సంగీతం యొక్క ఈ రెండింటి మధ్యన విడదీయరాని బంధము ఉన్నది. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. మనోరంజన్ అంటే మనము మనోరంజనము అని చెప్పి తెలుగులో అంటాము. దీనికి ఎంటర్టైన్మెంట్ అని కూడా అనొచ్చు. ఎంటర్టైన్మెంట్ లో ఒక భాగము ఈ జానపద గీతాలు. गीत संगीत के बिना हमारा मन रसा से नीरसा हो जाता है. పాటలు, సంగీతం లేకపోతే మన జీవితం నిస్సారముగా మిగిలిపోతుంది. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. ఈ ప్రస్తుత పాఠంలో భారతీయ లోక్గీత్ అంటే భారతదేశం యొక్క జానపద గీతాల గురించి ఇక్కడ ఎంతో సుందరంగా చెప్పడం జరిగింది, ఎంతో విస్తృతంగా చెప్పడం జరిగింది. लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. జానపద గీతాలు अपनी लोच ताजगी అంటే జానపద గీతాలు వాటి యొక్క తాజాతనం అంటే మనము ప్రముఖమైన ఎగువగా చెప్పుకోవచ్చు. ఇవి ఈ జానపద గీతాలు
శాస్త్రీయ సంగీతం కంటే కూడా భిన్నమైనది ఇది. लोकगीत सीधे जनता के సంగీతే. లోక్గీత్ ప్రజల యొక్క సంగీతము. घर गांव और नगर की जनता के गीत है ये. ఇళ్లల్లో, ఊర్లలో మరియు నగరాలలో పాడుకునేటటువంటి పాటలు ఈ జానపద గీతాలు. इनके लिए साधना की जरूरत नहीं होती है. ఈ జానపద గీతాలు పాడడానికి ఎక్కువగా అభ్యాసం చేయవలసిన అవసరం లేదు. त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं. పండగల సందర్భాల్లో మరియు విశేషమైన అంటే ప్రత్యేక సందర్భాల్లో ఈ పాటలు పాడడం జరుగుతుంది. सदा से ये गाए जाते रहे हैं और इनके रचने वाले भी अधिकतर गांव के लोग ही है. ఎల్లప్పటి నుండి అంటే అనాది కాలం నుండి ఈ పాటలు పాడుతూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రచనే వాళ్ళే, ఈ పాటలను రచించేది ఎక్కువగా ఊరికి సంబంధించినటువంటి పల్లెటూర్లకు సంబంధించినటువంటి వ్యక్తులు. స్త్రీयों ने भी इनकी रचना में विशेष भाग लिया है. స్త్రీలు కూడా ఈ పాటలు రచించడంలో తమ వంతు సహాయాన్ని చేశారు. ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. ये गीत, ఈ జానపద గీతాలు సాధారణంగా ఢోలు మరియు కర్తాల్ అంటే తప్పెటలు, అదేవిధంగా బాన్సురి అంటే మనం మురళి, ఫ్లూట్ అని చెప్పి అంటాం. వీటి సహాయంతో చిన్న చిన్న వాద్య పరికరాలతో ఈ జానపద గీతాలను మనం పాడవచ్చు. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हेय समझा जाता है. ఒకానొక సందర్భంలో శాస్త్రీయ సంగీతం ముందు అంటే శాస్త్రీయ సంగీతాన్ని వాటికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చి వీటిని హేయ్ అంటే చాలా తక్కువగా వీటిని చూసేవారు. అభి హాల్ తక్ ఇన్కి బడి ఉపేక్ష కీ జాతీ థీ. నిన్న మొన్నటి వరకు కూడా ఈ జానపద గీతాలను చాలా కేర్లెస్గా అంటే వీటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. पर इधर साधारण जनता की ओर जो लोगों की नजर फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है. కానీ సాధారణ ప్రజలు ఎప్పుడైతే తిరిగి జానపద గీతాల వైపు తమ దృష్టిని మరల్చారో అప్పుడు ఈ రంగాల్లో సాహిత్యము మరియు కళారంగాల్లో ఈ పరివర్తన అంటే ఈ మార్పు అనేది వచ్చింది. अनेक लोगों ने विविध बोलियों के लोक उत्सव और लोकगीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. చాలా మంది వ్యక్తులు మళ్ళీ జానపద సాహిత్యాన్ని మరియు జానపద గీతాలను ముందుకు తీసుకెళ్లాలని, ప్రజల్లోకి ప్రాచుర్యంలోకి తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంటే చాలా మటుకు జానపద గీతాలను మళ్ళీ వాళ్ళు సంగ్రహించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. లోక్గీతోं के कई प्रकार के हैं. లోక్గీత్ జానపద గీతాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है. వీటిలో ఒక ముఖ్యమైన జానపద గీతం ఉన్నది. అంటే జానపదం యొక్క ఒక రకము, ఒక విధానము అని చెప్పవచ్చు. यह इस देश के आदिवासियों का संगीत है. జానపద గీతాలు ఈ దేశం యొక్క ఆదివాసి అంటే గిరిజన లేదా ప్రాచీనమైన వ్యక్తుల యొక్క సంగీతం అని చెప్పి చెప్పవచ్చు. మధ్యప్రదేశ్ దక్కన్ छोटा नागपुर में గోండ్ఖండ్, భీల్, సంతాల్ ఆది ఫైలే హుయే హై. అంటే మధ్యప్రదేశ్ మరియు దక్కను ప్రాంతంలో, అదేవిధంగా ఛోటా నాగ్పూర్
ఈ ప్రాంతాలలో ఈ గోండని కానీ, తర్వాత భీల్, సంతాల్ ఈ రకమైనటువంటి జాతులు విస్తరించి ఉన్నాయి. इनके गीत और नाच अधिकतर साथ-साथ और बड़े-बड़े दलों में गाए और नाचे जाते हैं. ఈ జానపద గీతాల యొక్క పాటలు సమూహాలుగా ఏర్పడి నృత్యం చేస్తూ పాడుతూ ఉంటారు. 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं. 20 వ్యక్తులు 20 మంది వ్యక్తులు లేదా 30 మంది వ్యక్తులు స్త్రీ మరియు పురుషులు ఒక్కటిగా ఏర్పడి ఈ జానపద గీతాలు పాడడం జరుగుతుంది. ఆ పాడే క్రమంలో అన్ని దిక్కులు కూడా ఈ పాటలు విస్తరించిపోతాయి, వ్యాపిస్తాయి. इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गांवों और इलाकों के बोलियों में गाए जाते हैं. ఈ జానపద గీతాలు వాళ్ళ యొక్క ప్రాంతాలకు అనుగుణంగా వాళ్ళ ప్రాంతీయ భాషల్లో పాడడం జరుగుతుంది. इसी कारण ये बड़े आह्लादकर और आनंददायक होते हैं. అదే కారణం చేత ఇవి ఎంతో ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. राग तो इन गीतों के आकर्षक होती ही है. రాగము ఎంతో ఆకర్షితంగా ఉంటుంది ఈ జానపద గీతాలు. इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है. ఏదైతే సరళమైనటువంటి భాషను ప్రయోగించి ఈ పాటలను వాళ్ళు రచిస్తారో ఆ సరళమైన భాషయే ఇవి ఈరోజు ఇంత ప్రాముఖ్యత చెందడానికి కారణం. अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की ही है तो ये गीत भी लोकगीत ही, पर अधिकतर इन्हें औरत ही गाती है. చాలా మటుకు స్త్రీలకు చెందినటువంటి ఈ జానపద గీతాలే మన భారతదేశంలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. इन्हें सिरस्ती भी अधिकतर हुई है. ఈ పాటలను రచించేది కూడా స్త్రీలే. वैसे मर्द रचने वालों या गाने वालों की भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषतः स्त्री से है. మగవారు కూడా ఈ పాటలు రచించినప్పటికీ ఈ పాటల యొక్క సంబంధం మాత్రం ప్రత్యక్షంగా స్త్రీలతోనే ముడిపడి ఉన్నది. इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है, क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है, मिले जुले हैं. ప్రపంచంలో మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశంలో మాత్రమే ఈ స్త్రీల యొక్క పాటలు మరియు పురుషుల యొక్క పాటలు వేరువేరుగా ఉంటాయి. एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं, दल बांधकर गाए जाते हैं. స్త్రీల యొక్క జానపద గీతాలు ఒంటరిగా పాడకుండా అవి సమూహంగా ఏర్పడి పాడడం జరుగుతుంది. अनेक कंठ एक साथ फूटते हैं, यद्यपि अधिकतर उनमें मेल नहीं होता, फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाने गाते लगते हैं. ఈ పాటల్లో మధురమైన కంఠములు అంటే మధురమైన ధ్వని లేనప్పటికీ కూడా అందరూ కలిసి పాడడం వల్ల ఆ పాటలు ఎంతో వినసొంపుగా ఉంటాయి. गांव और नगरों में गायिकाएं भी होती है जो विवाह, जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती है. ఊళ్ళల్లో నగరాలలో కొంతమంది ప్రత్యేకంగా జానపద కళాకారులు అంటే స్త్రీలు పాటలు పాడేటువంటి వారెవరైతే ఉంటారో ప్రత్యేకంగా వారిని అనేక సందర్భాలలో అంటే పెళ్లి మరియు ఇతర వివాహాది శుభకార్యాల కొరకుగాను ప్రత్యేకంగా జానపద కళాకారులను పిలిపించి పాటలు పాడించడం జరుగుతుంది. सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांधकर गाती है. అన్ని ఋతువులలో కూడా స్త్రీలు ఉల్లాసంగా
సమూహాలుగా ఏర్పడి పాటలు పాడుతూ ఉంటారు. पर होली, बरसात की कजरी आदि तो उनकी अपनी चीज है जो सुनते ही बनती है. హోలీ మరియు వర్షా ఋతువులో పాడేటటువంటి కజ్రీ ఈ రెండు రకాలైనటువంటి లోకగీత అంటే జానపద గీతాలు ఏవైతే ఉన్నాయో అవి మనము ఎంతో వాటికి ఆకర్షితులం అవుతాము. पूरब की बोलियों में अधिकतर मैथिल कोकिल विद्यापति के गीत गाए जाते हैं. పూరబ్ కి బోలియో అంటే భారతదేశానికి తూర్పు ఉన్నటువంటి భాషలలో ఎక్కువ మట్టుగా మైథిలి కోకిల అని పిలువబడేటటువంటి విద్యాపతి గారి యొక్క పాటలు ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటాయి. पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और कठियावाड़, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्र तक अपने अपने विद्यापति है. కానీ భారతదేశానికి తూర్పు వైపున ఉన్నటువంటి ప్రాంతాలలో విద్యాపతి గారు ఎంత ముఖ్యమైన గాయకులో పేరెన్నికైన గాయకులు, అదే విధంగా భారతదేశం మొత్తం అనేక ప్రాంతాలలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరియు రాజస్థాన్, గుజరాత్, కాఠియావాడ్, ఒరిస్సా, ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ వరకు ప్రతి ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి జానపద కళాకారులు ఉన్నారు. స్త్రియా ఢోలక్ కి మదద్ సే గాతి హై. స్త్రీలు ఢోలు సహాయంతో పాడుతారు. అధికతర్ ఉన్కే గానే కే సాత్ నాచ్ కా భీ ఫుట్ హోతా హై. ఎక్కువ మటుకుగా వాళ్ళ జానపద గీతాలతో నృత్యం కూడా మిళితమై ఉంటుంది, కలిసిపోయి ఉంటుంది. గుజరాత్ का एक प्रकार का दलीय गायन गरबा है जिसे विशेष विधि से घेरे में घूम घूम कर औरतें गाती है. గుజరాత్ ప్రాంతానికి చెందినటువంటి ఒక విశేషమైనటువంటి జానపద గీతం, జానపద విధానము గర్బా. దీనిని స్త్రీలు సమూహాలుగా ఒక వృత్తాకారంలో ఏర్పడి పాడుతూ ఉంటారు. साथ ही लकड़ियां भी बजाती जाती है जो बाजे का काम करती है. వాళ్ళు నృత్యం చేస్తూ చేస్తూ కట్టెలతో వాళ్ళు అంటే కర్రలతో వాళ్ళు ఏం చేస్తారు, ధ్వని చేసుకుంటూ అంటే మనం కోలాటం లాగా వాళ్ళు పాటలు పాడుతూ అంటే కర్రలతో వాళ్ళు ఆ ధ్వనిని చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. इसमें नाच गान साथ साथ चलते हैं. ఈ పాఠ్యక్రమంలో వాళ్ళు నృత్యం చేసుకుంటూ పాటలు పాడుతూ ఉంటారు. వస్తుతః యహ నాచ్ హీ హై. వాస్తవానికి ఇది ఒక నృత్యమే. సభీ ప్రాంతో మే యహ లోక్ప్రియ హో చలా హై. ఈ యొక్క గర్బా మొత్తము భారతదేశం మొత్తం కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది, విస్తరించి ఉన్నది. इसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है जिसे दल के दल लोग गाते हैं, स्त्रियां विशेष तौर पर. ఇదే రకంగా బ్రజ్ అనే ప్రాంతంలో రసియా అనే ఒక జానపద విధానము అక్కడ కొనసాగుతూ వస్తుంది. దీనిని స్త్రీలు సమూహాలుగా ఏర్పడి ఎంతో మనోరంజకంగా పాడుతూ ఉంటారు. गांव के गीतों के वास्तव में अनंत प्रकार हैं. गांव के गीतों के वास्तव में अनंत प्रकार हैं. అంటే ఊళ్ళలో అనేక రకాలైనటువంటి పాటలు ఉంటాయి. जीवन जहां इठला इठला कर लहराता है वहां भला आनंद के स्रोतों की कमी क्या हो सकती है. జీవితాన్ని చాలా మనోరంజకంగా ముందుకు సాగించుకోవాలనుకున్న వ్యక్తులకు మనోరంజనం యొక్క సాధనాలకు కొదువ ఉండదు. ఉద్దాం జీవన్ కే హీ వహా కే అనంత సంఖ్య గానే పడతీ హై. మన జీవితంలో మనం ఆనందించడానికి ఎన్నో పాటలు మన దగ్గర మనకు లభిస్తూ ఉంటాయి. ధన్యవాదాలు.